చాలా రోజుల నుంచి నాకు ఇక్కడ గెడ్డలు ఉన్నాయి, నాకు బాడీలో చాలా దగ్గర లంప్స్ తగులుతున్నాయి, ఇది క్యాన్సరా? చాలా తరచూ పేషెంట్ అడిగే క్వశ్చన్ ఇదే అనమాట. స్వెల్లింగ్స్ ఉన్నాయి, ఇవి క్యాన్సరా? గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 100లో 80% గెడ్డలు క్యాన్సర్ అవ్వవండి. ఇవి లైపోమాస్ కావచ్చు, సెబేషియస్ సిస్ట్ కావచ్చు, ఫ్లూయిడ్ రిటెన్షన్ అవ్వచ్చు, చాలా కారణాల వల్ల బాడీలో గెడ్డలు కడతాయి అనమాట. 80% టైమ్స్ ఇవి బినైన్ అంటాం అనమాట. ఇది క్యాన్సర్కి సంబంధించినవి కాదు. ఎప్పుడైతే ఈ గెడ్డలు చాలా ఫాస్ట్గా పెరుగుతున్నాయో అండ్ ఎప్పుడైతే ఈ గెడ్డలు రీసెంట్గా మీరు నోటీస్ చేస్తున్నారు, ఇంతకుముందు ఎప్పుడు లేని రీసెంట్గా పెరగటం చూస్తున్నారో, ఎప్పుడైతే ఇది అండర్లైన్ స్కిన్కి కానీ వేరే ఆర్గానిక్ కానీ ఫిక్స్ అయిపోయి ఉంటాయో, అలాంటప్పుడు మీరు ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. లేదంటే చాలా రోజుల నుంచి ఉన్న బాడీలో స్వెల్లింగ్స్ని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. కానీ ఎప్పుడైనా సరే ఇలాంటివి పెరుగుతున్నప్పుడు మాత్రం నెగ్లెక్ట్ చేయకండి, ఖచ్చితంగా డాక్టర్ని కలవండి. మా ప్రాక్టీస్లో 80% పేషెంట్స్ వాకిన్ వచ్చేది ఏంటంటే ఇలాంటి స్వెల్లింగ్స్తోనే. సార్ వీడియో చూసాము, ఆ డాక్టర్ గారు చెప్పారు స్వెల్లింగ్ అయితే క్యాన్సర్ అవ్వచ్చు అని చెప్పి. కాదండి, ఇది చాలా వరకు మిస్ఇన్ఫర్మేషన్. ఎలాంటి స్వెల్లింగ్స్ అయినా రీసెంట్ ఆన్సెట్ ఉంటేనే, అది కూడా ర్యాపిడ్గా పెరుగుతున్నాయి, అండర్లైన్ స్ట్రక్చర్స్కి ఫిక్స్ అయిపోతున్నాయి, పెయిన్ కాజ్ అవుతున్నాయి అంటేనే మీరు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది.